ఇక్కడ రైతుకు ఒకటి రైతు మాఫ్ అంటాడు, అది వేయడు. లేకపోతే రైతు ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ ఇంకోటి మరి రుణమాఫ్ అంటాడు, రుణమాఫ్ చక్కగా వేయడు. ఏం చెప్తారండి? రైతు గెలిచినంత మాత్రం నువ్వు ఏం పనులు చెప్తున్నావు? అప్పులు 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 అని చెప్పినావు. ఎక్కడి అప్పులు ఎవరే కానీ పెద్దారు పెట్టుకున్న అప్పులు ఉండయా మరి? అండి వాని మాటలు ఒక రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి? ఒక ముఖ్యమంత్రి హోదా మీద ఉన్నప్పుడు అట్లా మాట్లాడు సార్. ఎట్లా మాట్లాడాలి? ఏమైనా ప్రతిసారి హరీష్ రావు కేటీఆర్ ఇలా ముగ్గురు పేర్లు తప్పించి ఇంకోటి ఇంకా మిగతా విషయమే లేదు. ఎక్కడున్నది బంగారం వంటివి, పైసలు ఇస్తానంటివి, అవి ఇస్తానంటివి? ప్రజల సేవ చేసినప్పుడు, ప్రజలు నమ్మకం ఉన్నప్పుడు. ఇప్పుడు కేటీఆర్ ఎందుకు అంటారండి మంచోడు, మళ్ళీ ఆయనే రావాలని ఎందుకు అంటుండే ఆయన? ప్రజలు ఎందుకు అంటున్నారు? రైతు రాజ్యం చేసి రైతే రాజ్యం అన్నాడు, రైతును మోసం చేసిండు. ఫ్రీ కరెంట్ అన్నాడు, ఉన్నోళ్ళకి అయింది, లేని వాళ్ళకి లేదు. ఫ్రీ గ్యాస్ అన్నాడు 500 అన్నాడు, 500 లేదు. మళ్ళీ అదే సేమ్ 900 పడ్డది. 900 గ్యాస్ 950. ఏది కాదండి. మళ్ళీ కాంగ్రెస్ ఈ జీవితంలో రాదండి. టీడీపీ ఎట్లా పోయిందో మళ్ళీ కాంగ్రెస్ అట్లా పోద్దాం మరి తెలంగాణలో. పక్కా పోతా చూడు. పనులు మంచిగా చేయరు సార్. చేసినప్పుడు నీకు పని చేసినప్పుడు ఆయన వాడు పని చేసేటప్పుడు నా పైసలు ఇవ్వాలన్నా ఇవ్వద్దా? అట్లా ఉందండి. హోదా ఉన్నప్పుడు పద్ధతి ప్రకారం ఉండాలి, పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఇంటికి ఒక్కొక్క మనిషికి 2,000 అంటారు. ఏదండి సార్ 2,000? బోనస్ లేదు. రైతు బోనస్ ఒక్కొక్కరికి వాళ్ళు పడిపోయినా సార్, రౌతులు పడిపోయినాయి. కష్టమే. ఎప్పుడైనా ఒకటేసారి మళ్ళీ సారి అయితే కాంగ్రెస్ కన్ఫర్మ్ కాదు. 5 ఏళ్ల తర్వాత చూడు గన్ షాట్. కష్టం అండి, కష్టం. కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టం. వానికి అంతే అర్థం. నువ్వు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ లేదు. రైతు మీద అది చేస్తానంటే ఏం లేదు. ఇప్పుడు మేమేం చేస్తాం? మీ ఇష్టం. కాంగ్రెస్ మళ్ళీసారి వస్తుంది లేకపోతే లేదు అని మేము అంటాం. అంతే.